హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా కానీ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి రావాలని ఎప్పుడూ అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం దేవుని కృప వల్ల కానీ ఎందుకో దర్శనమైతే జరిగింది. నేను అనుకున్న దానికంటే చాలా రెట్లు క్రౌడ్ ఉంది, పబ్లిక్ చాలా ఉన్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మీరు అనుకున్న దానికంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. చూడండి, మొత్తం పోలీస్ బందోబస్తు దగ్గరే ఉంది. ఇదంతా పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంది. నాకు తెలిసి అయితే ప్రొటెక్షన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు మీరు. నాకు తెలిసి ఇక్కడ ఒక టెంపుల్ జాతరకు వచ్చిన ఫీలింగ్ కంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ యొక్క టెంపుల్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జాతర ఒకటే కాకుండా గాజులు కానీ, ఫ్లవర్ డెకరేషన్ కానీ, బట్టలు కానీ, జ్యువెలరీ ఐటమ్స్, ఫ్రూట్స్ అండ్ ఫుడ్ అండ్ డాల్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకు జీవనోధారం ఏంటంటే, మనం ఇది ఒకటే దైవభక్తిగానే చూడకుండా ఇక్కడ ఏమవుతుందంటే, నాకు తెలిసి చాలా బిజినెస్ ఉంది ఇక్కడ. బిజినెస్ అంటే వచ్చే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చూడొచ్చు చుట్టుపక్కల ఎన్ని షాప్స్ ఉన్నాయి. ఎన్ని షాప్స్, అన్నిటి దగ్గర బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర మీరు బిజినెస్ నడుస్తుంది. నాకైతే 100% ఏమనిపించిందంటే, చలో ఓకే, ఇక్కడనైతే నాకు తెలిసి 100% సక్సెస్ఫుల్గా బాగుంది. చూడొచ్చు మీరు ఇక్కడ బొమ్మలు చూసిరా, చిన్న చిన్న పిల్లలు బొమ్మలు. నాకైతే నాకు రోడ్డు మీద వచ్చినప్పటి నుండి అనుకున్నాను, నేను ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి పోవాలి, దర్శనం చేయాలి అని ఉంటే, కానీ అది ఈ రోజుకు నెరవేరింది. సో నేనైతే హ్యాపీగా ఉన్నా. నాలాగా మీరు కూడా హ్యాపీ ఉండాలా, మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. నేను అనుకున్నా ఇంత క్రౌడ్ ఉండదేమో, కొంచెం ఈజీగానే ఉంటుందేమో అనుకున్నా. కానీ సో నేను అనుకున్న దానికంటే పబ్లిక్ చాలా బాగుంది. ఎంత చాలా బాగున్నప్పటికీ కూడా దర్శనం మాత్రం కొంచెం ఈజీగానే అయ్యేట్టు పోలీసు వాళ్ళ చొరవతో తొందర దర్శనం చేయించి పంపించేస్తున్నారు. సో గుడ్. పోలీసు వాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే కమిటీ వాళ్ళు కానీ, వాలంటీర్స్ అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. నాకు ఇక్కడ టాటోస్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది టాటో చేయించుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి టాటోస్ వేసేవాళ్ళు మన స్టేట్ కాకుండా బయట స్టేట్ వాళ్ళలాగా అనిపిస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇగో ఇంట్లో అప్పడాలకు నేను ఎంత దూరం పోతే అంత దూరం టాటో షాప్లే కనిపిస్తున్నాయి నాకు. వాటిని చూస్తే నాకు ఒక టాటో వేసుకోవాలని అనిపిస్తుంది. సో నాకైతే ఇక్కడికి వచ్చినందుకు 100% సాటిస్ఫై అనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా కార్స్ అట్లా కూడా రెడీ చేశారు. స్నాక్స్కి సంబంధించింది కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈవెన్ చెప్పులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ.
చూడండి, మీకు అర్థమై ఉండాలి. అక్కడి నుంచే చూసుకుంటే మీరు ఇక్కడ దాకా కూడా మొత్తం రష్గా ఉంది, మీకు అబ్జర్వ్ చేస్తుండాలి. ఇగో చిలక జోస్యం అండి, ఇక్కడ చిలక జోస్యం చెప్పిస్తున్నారు. అంటే మన జాతకం బాగుందా ఎలా ఉంది అని చెప్పడానికి చెప్తుంటారు కదా జాతరలో, టెంపుల్స్ దగ్గర, అట్లాంటి ప్లేస్లో. హాయ్ అండి, మీరు ఇందాక చూస్తుంది ఖైరతాబాద్ వినాయకుడు. స్వామి రచ్చ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే గంటను కూడా కొట్టండి. థ్యాంక్ యూ.